నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, టారో కార్డ్ రీడర్, వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే మా. ఇంట్లో దుష్ట శక్తి అనేది ఉంది అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. రకరకాల సిమ్టమ్స్ వాటిల్ని చూపిస్తూ ఉంటుంది అనేది అవును. నిష్ణాతులు చెప్తూ ఉంటారు. అయితే నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తి ఇస్ నథింగ్ బట్ నెగెటివ్ ఎనర్జీ. అంతే. నెగెటివ్ ఎనర్జీ ఉంది అనంటే వాటిల నుంచి బయటపడటం అనేది కూడా కొంతమందికి చాలా కష్టతరం అవుతుంది. అవును. ఆ ఇల్లును వదిలేసి వెళ్ళిపోవాలా అంటే వదిలి వెళ్ళలేము. అసలు నెగెటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లులు అసలు ఖాళీ కూడా చేయలేము అనేది చెప్తుంటారు అవును. నిజం కదండి. అది. నిజం అది. ఒకవేళ రెంట్ హౌస్ అవును. అయితే మనల్ని ఖాళీ కూడా చేయనివ్వదు. చేయనివ్వదు అసలు. అయ్య బాబోయ్! భయమేస్తుంది అట్లాంటివి అవును. చెప్తే. ఎట్లా అండి ఇంత ఈ పరిస్థితి? ఇది బయట వాడికి చెప్తే నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఏం మాట్లాడుతున్నావు 2024లో ఉన్నాం ఇంకా ఎవడైనా అనుభవిస్తే వాడికి తెలుస్తుంది. అప్పుడు తెలుస్తదండి. ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కదా! అవును. రైట్. అయితే ఈ సమస్య నుంచి ఇంట్లో ఉన్నటువంటి దాన్ని తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉందా? ఆల్టర్‌నేటివ్ అంటే మంచి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మీరు కూడా చక్కటి పూజాది కార్యక్రమాలు కూడా చేయిస్తూ అవును. ఉంటారు. చేయిస్తాం. నరసింహుడికి కూడా చేయిస్తూ ఉంటారు. అవును. చాలా కరెక్ట్. అద్భుతం. చాలా బావుంటుంది. యాహ్! వాటి అవును. గురించి ఒకసారి చెప్తారా? ఓకే మా. యాక్చువల్‌గా చాలా మందిలకి ఏందంటే ఎలా ఇంట్లో అసలు వాళ్ళ దుష్ట శక్తి ఉందని హ్మ్. కనిపెట్టేదంటే కొన్ని ఇళ్లలో హ్మ్. సెదిలు కొడుతూ ఉంటాయి. సో చెదలు పడుతున్నాయంటే? అర్థమైపోతది అక్కడే వాళ్ళకి ఓహ్! ప్రాబ్లమ్ ఉందనేది. అమ్మో! ఓకేనా. ఇంకొకటి ఏందంటే మన బయటొంచి బ్యాట్స్ ఉంటాయి చూడండి. గబ్బిలం అంటారు కదా! గబ్బిలం. గబ్బిలం వచ్చి వెళ్తది. కానీ గబ్బిలంని కొట్టకూడదు. అది హ్మ్. మనకు ఇండికేట్ చేస్తుంది. మీకు సమస్య రాబోతుంది. హ్మ్. చాలా ఎక్కువ కేర్ తీసుకొని హుషారుగా ఉండండి అని చెప్తుంది మనకి అంతే. హెల్ప్ చేస్తుంది హెల్ప్ అంతే. చేస్తుంది. అది చాలా మంచిది. హ్మ్. దాని అందరూ అది వస్తే మంచిది కాదు, వస్తే మంచిది కాదంటే హ్మ్. అది వచ్చి మనకు చెప్పేసి వెళ్తుందన్నమాట. హ్మ్. మనని మంచిగా ఉండమని చెప్పి. యాహ్! సో, ఆ ఒక విషయం అది మనం చూడాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంట్లో ఎప్పుడు ఒక నీచ్ స్మెల్ అంటే ఏదో ఒక స్మెల్ అస్సలు బ్యాడ్ స్మెల్. బ్యాడ్ స్మెల్ అస్సలు ఉంటూనే ఉంటాయి కొన్ని అంటే ఇళ్లలో. మనం అక్కడేమి చెడ్డవేమి లేవు. అంటే పాడైపోయిన వస్తువులు లేవు. కానీ స్మెల్ వస్తుంది. స్మెల్ ఒస్తది ఒకటి. సో, ఇది ఒకటి అమ్మ అర్థమైపోతది. బాబోయ్! ఇంకొకటి పూజలు వాళ్ళ ఇంట్లో నార్మల్‌గా దీపం వెలిగించి పూజలు చేయనే ఇవ్వదు. హ్మ్. ఊరికే ఏదో గొడవలు పూజలు చేస్తున్నప్పుడంతా. హ్మ్. సో, అక్కడే అర్థమైపోతది. హ్మ్. పూజలు దేవుడిది మనం మామూలుగా రెగ్యులర్ చిన్న పూజనే దీపం వెలిగించి జస్ట్ దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవడానికి కూడా ఇవ్వదు. అప్పుడు ఏంది ఓహ్! వాళ్ళకి ఆ దుష్ట శక్తి ఉన్నప్పుడు దేవుడి అనుగ్రహం అక్కడ ఉండదు. సో, అందుకే దేవుడిని పూజ చేసేదానికి ఆ దుష్ట శక్తి అనేది మనల్ని ఇవ్వదన్నమాట. ఆహా! అంటే మన మైండ్‌ని ఆ! మార్చేస్తది. మార్చేస్తది. కొంతమంది కంప్లెయింట్ చేస్తుంటారు. అవును. ఏమంటే అప్పటిదాకా మేము చాలా అద్భుతంగా పూజలు చేసుకునేవాళ్ళము. హ్మ్. సడెన్‌గా మానేసాం. అవును. అప్పుడు నెగెటివ్. అవును. నెగెటివ్ ఉంటుందనేసి. ఇంకొకటేంటంటే దేవుడి దగ్గర వెళ్లి కూర్చోగానే ఆవిలింతలొస్తానే ఉంటది. వాళ్ళు చేయనివ్వదు. హ్మ్. సో, అదే ఒక్క విషయం అయితే ఉంటుంది. సో, ఓకే. ఎప్పుడు ఇంట్లో గొడవలు. ఓకేనా. ఎక్కువ గొడవలైతూ ఉంటుంది. వాళ్ళకి నిద్ర అస్సలు పట్టదు. అక్కడ దుష్టశక్తి ఉంటేనే నిద్రపోనివ్వదసలు వాళ్ళకి. అందులో ఏందంటే మరీ ఎర్లీ అవర్స్ కొంచేపు పడుకుండేసి మళ్ళీ అసలు వాళ్ళు మార్నింగ్ 10 వరకు కూడా లెవ్వరు. సో, అట్లా అయిపోతుంది. నైట్ హ్మ్. అంతా నిద్ర పట్టదు వాళ్ళకి. ఇట్లా వాళ్ళకి అర్థమైపోతది. ఆ ఇంట్లో ఇంత సమస్య ఉంది అనేసి. కొంతమంది మీరు చెప్పినట్టుగా ఒక 5 ఇయర్స్ గానే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని అనుకుంటే, మీరన్నట్టుగా రెంటెడ్ హౌస్ అయినా అంతే, ఓన్ హౌస్ కూడా వదిలి హ్మ్. వెళ్ళడానికి అసలు అవ్వదు వేరే గదా! అవ్వదు ఓన్ అసలు. హౌస్‌ని ఎలా వదులుకొని ఎళ్తాం? సరే హ్మ్. అట్లని కూడా ట్రై చేస్తారు వాళ్ళు. హ్మ్. వెళ్ళాలని అనుకుని, వేరే రెంటెడ్ హౌస్ కన్నా వెళ్తాం. దీన్ని వేరే వాళ్ళకి ఎవరైనా రెంట్‌కిస్తాం. మనకు సెట్ అవ్వలేదేమో హ్మ్. అని అనుకుంటారు. హ్మ్. కానీ వెళ్ళనివ్వదు. సరే ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే రెమెడీ ఏందంటే, ఇప్పుడు ఒకవేళ ఆ స్థలంలో నెగెటివ్ ఉంది అంటే, ఆ ఇంటికి వాళ్ళు కొత్తగా వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకునో, లేదు కొన్న తర్వాతనో వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పట్లోంచి బాగుండట్లేదనంటే, ఎలా కనిపెట్టవచ్చామంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మొన్న ఒక జాతకం చూసాము. యాక్చువల్‌గా వాళ్ళకి ఒక ఓల్డ్ క్లయింట్ చెప్పారంట మన గురించి. మన ప్రోగ్రామ్ ఇంతవరకు చూసింది లేదు వాళ్ళు. కానీ నేను అడిగాను నేను. మీరు ఏ ప్రోగ్రామ్ చూసారో, ఎక్కడ చూసారో ఇవన్నీ ప్రతీదీ మనం మాట్లాడుతుంటే వాళ్ళేమన్నారు, లేదండి మా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేశారు. హ్మ్. వాళ్ళు చాలా బాగా అయ్యారంట అని చెప్పారు. సరే వీళ్ళు జాతకం చూడంగానే ఒక్కటే చెప్పిన. అమ్మ మీకొచ్చి యాక్చువల్‌గా అతనికొచ్చి ఏందంటే బుధుడు నెగెటివ్ అయ్యాడు. హ్మ్. సో, అప్పుడు ఆ ఇంటికి యాక్చువల్‌గా తన పేరు మీద ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు. 203 అంటే ఆయనకి బుధుడు సెట్ అవ్వలేదు. అందరికి ఆబ్వియస్. సెట్ 5. అయితది. బట్ ఆయనకి సెట్ అవ్వలేదు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత టోటల్‌గా వాళ్ళకి లాస్ అండి. ఏది ఇన్వెస్ట్ చేసినా మనీ రిటర్న్ రాదు.
సో ఇంకొకటి ఏందంటే వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పట్లోంచి అసలు ఎక్కువ రుణ బాధలు ఎక్కువ అయిపోయినాయి. సో అసలు ఫైనల్ స్టేజ్ అసలు మేడం మేము మాకు ఉన్న ఈ దీనికి అసలు నిజంగా జ్యోతిష్యం కూడా నేను ఎప్పుడు చూపించుకోలేదు, నమ్మను. కానీ నేను ఒక జాబ్‌లో ఉన్నాను. ఉండి కూడా ఏమైతుందంటే ఒక గవర్నమెంట్ జాబ్‌లో నేను ఉన్నా కానీ నాకసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? నేను అసలు అంత ముందుగా వేరే హౌస్‌లో ఉన్నప్పుడు నాకు మంచిగా ఇన్‌కమ్ వచ్చేది. నేను ఏది ఇన్వెస్ట్ చేశానో అది నాకు మంచి ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే వాస్తు బాగలేదని చెప్పి మీరు వాస్తు పండిట్‌ని కూడా తీసుకొచ్చి చూపించి ఉంటారు. కానీ వాస్తు 100% ఉండి ఉంటది. అదైతే కరెక్టా అని నేను అడిగాను. అవును మేడం మీరు చెప్పింది నిజమే. వాస్తులో ఎక్కడ దోషమే లేదని అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇల్లు చాలా బాగుంది అని అంటున్నారు. అయితే మీరు ఒక్కరే కరెక్ట్ చెప్పారు మేడం. ఇంటికొచ్చిన తర్వాతనే అంటే వాళ్ళ బాబు కూడా చనిపోయాడు ఆ ఇంటికొచ్చిన 3 మంత్స్ తర్వాత. అంటే ఆయన కొంచెం వేరే హెల్త్ ఇష్యూస్ ఉండేది. కొంచెం సైకాలజికల్ ప్రాబ్లమ్ ఉంది ఆ బాబుకు. తను చనిపోయాడు. సో ఇవన్నీ జరిగినయి అంతా కూడా ఇంటికొచ్చిన తర్వాతనే సాడ్ అండి. సాడ్. అది ఆయన బాధపడాడు. నేనన్నాను ఇలా ఒక పొజిషన్‌లో వాస్తు బాగుంటుందండి. కానీ ఆయనకు నెగెటివ్ అయిపోయిందది. అప్పుడు మీరు చెప్పింది ప్రతీదీ కరెక్ట్. సో అప్పుడు దుష్ట శక్తి అనేది ఆ ఇంటికొచ్చేసింది వీళ్ళు రాంగానే. సరే దీంట్లోంచి బయటపడవాలి కదా! కొన్ని జాతకాలు నేనన్నాను ఆయనకు మాంది గ్రహం అయినప్పుడు తప్పకుండా వశీకరణ పూజలు చేయించే కావాలి. లేకపోతే రిజల్ట్ రాదు. సరే ఒకవేళ వాళ్ళకి నెగెటివ్ ఎఫెక్ట్ లేదు అనుకోండి. సో అప్పుడు మనం చేయించే పూజలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకు నెగెటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు నార్మల్ గా వాళ్ళు చేయవలసిన చిన్న రెమెడీ ఒకటి చెప్తాను అది చెయ్యని. ఒకవేళ అది కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అప్పుడు అంటే జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే కొన్ని జాతకాలకు అసలు నెగెటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు చూడని కూడా ఇవ్వదు జాతకాలు. వెళ్ళనివ్వదు. ఆబ్వియస్ గా దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదంటే మరి ఆస్ట్రాలజీ దగ్గర కూడా వెళ్ళనివ్వదు. కామన్. అసలు ఒకవేళ అట్లా వెళ్ళినా కొన్ని జాతకాలుగా నెగెటివ్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అనేటప్పుడు ఏంటంటే ఒక మంచి ఆస్ట్రాలజీని కూడా కొంతమంది అసలు చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మళ్ళీ డబ్బులు లాస్ చేసుకుని జ్యోతిషం మీద మళ్ళీ వాళ్ళకి విరక్తి వస్తుంది. జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇంత బాగుంది వాస్తు గురించి చెప్పిన వాళ్ళు మరి ఎందుకు అక్కడ ఇంత సమస్య వచ్చింది నేను ఎలా ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఇట్లా జరిగింది అని చెప్పాను. బట్ వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయారు. సో అప్పుడు ఎక్కడంటే చక్రం ప్రకారం కనిపెట్టేవచ్చు వాళ్ళకి దేని వల్ల నెగటివ్ జరుగుతుంది అనేసి. సో అప్పుడు ఏమైతుందంటే ఆ స్థలానికి వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇలా జరిగింది. సో ఇవన్నీ మనం క్లియర్ గా మనం చెప్పాము. సో వాళ్ళకి నార్మల్ రెమెడీ సెట్ అవ్వదు. వశీకరణ పూజదా చేయాలి అంటే మాంది గురించి చేపివ్వాలి. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పేటట్టు మీరు మాంది గ్రహం అంటారు కదా. అవును అవును ఇది కూడా మాంది గ్రహం నుంచే వస్తుందా? వస్తుంది. యాక్చువల్ గా మాంది గ్రహం అనేటప్పుడు చూడండి మనకు వచ్చి చాలా పవర్ఫుల్ గ్రహం కదా అది. సో అది వచ్చి బ్లాక్ మ్యాజిక్ ఉన్నా చూపిస్తుంది. వేరే ఏమన్నా అసలు మనకు నెగటివ్ ఎఫెక్ట్ ఉన్నా చూపిస్తుంది. పితృదోషాల గురించి చూపిస్తుంది. శత్రు బాధల గురించి చూపిస్తుంది. అసలు ఎక్కడ నుంచి నెగిటివ్ వైబ్రేషన్ ఉంది అనేది అసలు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆయన జాతక అంటే మాందిని గురించి మనం చూసామంటే వాళ్ళకి ఏం సమస్య ఉంది అనేది అర్థమైపోతుంది. ఓకే. సో అప్పుడు ఏంటంటే దీన్ని పెట్టి మనం కనిపెట్టేసాం. వాళ్ళకి మాంది గ్రహానికి వశీకరణం చేస్తేదా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. సరే కొన్ని జాతకాలకు మామూలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పట్లోంచి వాళ్ళకి బాగాలేదని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే కల్లుప్పు ఉంది చూడండి. ఇది వచ్చి చిన్న టిప్. ఇది వచ్చి వాళ్ళందరూ ఎవరైనా సమస్యలు ఇట్లా దుష్ట శక్తి ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అయితే మీకు అది 100% బాగా అవుతుంది మనం చెప్పలేదు. ఎందుకంటే నెగిటివ్ ఉన్నప్పుడు చేయదు. మిగతా వాళ్ళకి ఓకే మంచిగా అవుతుంది. కల్లుప్పు తీసుకోవాలి. ఒక క్లాత్ ఒకటి తీసుకోవాలి. ఒకటి వైట్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో కొన్ని కల్లుప్పు వేసి వాళ్ళు రూమ్స్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు 3 BHK లో ఉన్నారంటే సో అక్కడ 3 రూమ్ లోనే పెట్టాల్సిందండి. ఒక చిన్న క్లాత్ లో ముడి వేసి ఒక రూమ్ లో పెట్టేవాళ్ళు. ఒక చిన్న కబోర్డ్ లోను అంటే బయట మనకు కనిపించేలాగా కూడా పెట్టవచ్చు ఏం కాదు. అది వచ్చి ఒక 1 వీక్ అట్లనే ఉంచాలి. ఒకటి మన దేవుడి దగ్గర అట్లా మొక్కుని తీసుకెళ్లి పెట్టాలి. ఏమని నెగిటివ్ అనేది మా ఇంట్లోంచి తొలగిపోవాలి అని చెప్పి తీసుకెళ్లి ఒక్కొక్క రూమ్ లో కింద పెట్టచ్చా లేకపోతే ఒక చిన్న పైన ఏదైనా కబోర్డ్ లాగా అట్లా ఉంటే మనకు అది పెట్టేస్తాం అనుకోండి. ప్రతి రూమ్ లో అది అబ్జర్వ్ చేసుకుంటది. ప్రతి రూమ్ లోనూ పెట్టాలి చిన్నగా అంతే. అది అయితే ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసుకెళ్లి మనం 1 వీక్ తర్వాత శనివారం కానీ సో ఆదివారంలో కానీ తీసుకెళ్లి బయట ఎక్కడన్నా చెరువో లేదు బావియో లేదు గుట్టలో తీసుకెళ్లి మనం వేసేవాళ్ళు. వాటర్ లో వేసేవాళ్ళు. అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్తుంది అనమాట. 1 వీక్ టైం తీసుకోవాలి. సో ఆ 1 వీక్ తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత ఎలా ఉంది ఆ 1 వీక్ ఓకే బాగా అయిపోయిందంటే మనకు మళ్ళీ రెమెడీ గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చి మనకి ఎప్పుడంతా మనకు బాధ అనిపిస్తుంది అప్పుడంతా పెడుతూ రావచ్చు. సో అది 1 వీక్ అలానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రెష్ గా మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. సో అది ఒక 1 వీక్ వెయిట్ చేయాలి. ఈ 1 వీక్ పెట్టామా ఈ 1 వీక్ ఎలా ఉంది చూసుకుని
తర్వాత వాళ్ళు కావాలన్నప్పుడు అవసరం పడినప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇది Right. చాలా చిన్న టిప్ కానీ ఫలితం ఉంటుంది. రైట్. అయితే దేవుడి దగ్గర ఫస్ట్ దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోవాలి. మూటలు మీరు తయారు చేసుకున్న తర్వాత దండం పెట్టుకుని స్వామి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా తీసేసే. అవును. ఏ టైంలో పెట్టమంటారు? ఈ అది వచ్చి ఉప్పుని? ఈవినింగ్ పెట్టండి. ఈవినింగ్ పెట్టేసి అసలు ఎందుకంటే మనకొచ్చి మామూలుగా నెగెటివ్ అనేది ఆ చీకటి వచ్చేటప్పుడు దా అవును. వస్తది అంటే ఇంటి 6 to లోపల. 7 లోపు పెట్టమంటారా? పెట్టవచ్చు. ఉమ్. ఆ చీకటి వేళల్లో అది ఉమ్. ఎంటర్ అవుతుంది అనమాట. అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు నరసింహస్వామి కూడా చూడండి సాయంత్రం పూటనే ఆ అవును. అవును. హిరణ్యుని అసుర వధ సంధ్య చేస్తున్నాడు. వేళలో. అవును. ఎందుకంటే ఆ టైమింగ్ లో వాళ్ళు ఎంటర్ అవ్వకుండా అక్కడే ఆపేస్తున్నాడు కదా రైట్. ఆయన లోపల. అట్లా రైట్. సేమ్ అదే ఉంటుంది. రైట్. ఆ ఈవినింగ్ టైమింగ్ లో అంటే చీకటి అయిన తర్వాతనే పెట్టాలి. సో రైట్. అలా పెట్టేసి ఏదైనా ఉంటే అది తీసుకుంటది అనమాట. తీసుకెళ్లి మనం వచ్చే శనివారం ఆదివారం తీసుకెళ్లి వాటర్ లో కలిపేవచ్చుము. ఇంకొకటి ఏంటంటే ఒక దుష్ట శక్తి ఉంది అంటే ఇంకో ఆ ఇంట్లో నిమ్మపండు ఒకటి తీసుకోవాలి. ఉమ్. నిమ్మపండు తీసుకొని అసలు ఒక చిన్న మన ఏదైనా ఒక ప్లేట్ ఏదైనా పెట్టి దేవుడి దగ్గర మొక్కుని అవి పెట్టాలి. పెడితే మనకు అది వచ్చి నెగిటివ్ ఉంది అంటేనే దానిలో రూపాలు కొన్ని కనిపిస్తది. కలర్ మార్పు మారుతది. ఉమ్. అసలు అది ఏమైతుందంటే మారుతున్నప్పుడు వాళ్ళకి నెగెటివ్ ఉందని కన్ఫర్మ్ అయిపోతుంది అక్కడ. ఉమ్. సో అప్పుడు వాళ్ళకి మరి ఇప్పుడు ఈ వీక్ పెట్టాము. అలానే బాగుంది అంటే వాళ్ళకి నెగెటివ్ లేదని అర్థం. ఉమ్. 1 వీక్ వరకు చూడవచ్చు. అసలు ఏం లేదని అర్థం. మళ్ళీ అది కలర్ మారుతున్నది లేదా కుళ్ళిపోతుందంటే తప్పకుండా మనం ఏదైనా మంచి రెమెడీ ఫాలో అయ్యే కావాలి. రైట్. సో అప్పుడు ఏందంటే వాళ్ళకి నెగెటివ్ ఎక్కువ ఉంది అని అర్థం అది. ఓకే. సో దాన్ని పెట్టి డెఫినెట్ గా చాలా చాలా ప్రశాంతతని తీసుకురావాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.